ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి మొబైల్ యాప్ని ఏంటంటే మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బీఐ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట మనం కరెంటు బిల్లులు కట్టడానికి. సో మనం ఏంటంటే ఇప్పటిదాకా మనకి జూలై నెల దాకా, మనకి జూలై 1 దాకా ఏంటి అంటే పేటిఎం, ఫోన్పే, ఓకే, అలాగే మీకు అమెజాన్ పే, వాటన్నిటి నుంచి మనం కరెంట్ బిల్లు కడుతూ ఉంటాం కదా. సో మనకి ఇక నుంచి కూడా మనం అలా కరెంట్ బిల్లు కట్టడానికి వీల్లేదండి. సో అంటే ఇప్పుడు ఆ స్టేట్కి సంబంధించిన, ఇప్పుడు ఆ డిస్కమ్లకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ యాప్లోకి వెళ్ళి మాత్రమే కట్టాలన్నమాట. సో దాని గురించే మీకు ఈ వీడియోలో అన్ని వివరాలు చెప్పబోతున్నాను. అండ్ వాళ్ళ మొబైల్ యాప్ని కూడా మీకు ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసి ఎలా పేమెంట్ చేయాలో కూడా మీకు ఒక డెమో పేమెంట్ కూడా చేసి చూపించబోతున్నాను. సో ఇదేంటంటే మనకి న్యూస్ పేపర్ వచ్చేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారన్నమాట. జూలై 2వ తారీఖు వచ్చింది న్యూస్ పేపర్లో. సో మీకు అదే నేను ఏంటంటే ఇప్పుడు క్లుప్తంగా చెప్పానమాట. సో ఇట్లా తెలంగాణ స్టేట్ వాళ్ళైతేనేమో టీజీ, ఎస్పీడీసీఎల్, అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే కనుక మీకు ఇప్పుడు ఏపీ, ఈపీడీసీఎల్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళాలి, లేదంటే వారి మొబైల్ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్లో కొంచెం బ్లాక్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిస్కమ్స్ అనమాట. ఓకే, పవర్ గ్రిడ్స్ అనమాట. ఓకే, సో ఇది పేపర్లో వచ్చిన నోటిఫికేషన్, అంటే నోటీస్ అనమాట. సో ఇంకా మనం మొబైల్ యాప్ గురించి చూద్దాం. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి టీఎస్ఎస్, ఓకేనా, TSSPDCL, ఓకేనా. సో ఇప్పుడు ఆ మొబైల్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఏంటంటే మన వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. లేదంటే కనుక ప్లే స్టోర్లోకి వెళ్ళి TSSPDCL యాప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఆ యాప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్టర్ అని ఉంది. సో అక్కడ రిజిస్టర్ అంటే ఏంటి అంటే మన కరెంట్ బిల్లులో వచ్చేసి మనకి ఇప్పుడు యూఎస్సి నెంబర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ యూఎస్సి నెంబర్ ఎంటర్ చేయాలి, మీ పేరు ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్టర్ అవుతుంది. సో చాలామందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు డౌట్ ఏమొస్తుందంటే, మనం రెంటెడ్ హౌస్లో ఉంటాము కదా, సో మరి కరెంట్ బిల్లు వచ్చేసి ఓనర్ పేరు మీద వస్తుంది, మరి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే తీసుకుంటుందా తీసుకోదా అంటే తీసుకోవచ్చు, మనం కొత్తగా రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్. సో మనకి అసలు ఇవేమీ అవసరం లేదు, నేను గెస్ట్ యూజర్ కింద లాగిన్ చేసుకుంటాను అంటే కొంతమంది ఉంటారన్నమాట, రీఛార్జ్ షాప్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే చాలామందికి రీఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి చేయాలంటే కష్టంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గెస్ట్ యూజర్ కింద లాగిన్ అయ్యి డైరెక్ట్గా మన కరెంటు బిల్లుకి సంబంధించిన ఇప్పుడు సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ నెంబర్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఆ యూఎస్సి నెంబర్ని సో వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళు బిల్ పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా మొబైల్ యాప్ ఓపెన్ చేసి సో మీకు మొబైల్ యాప్లో ఉన్న ఆప్షన్స్ గురించి మీకు వివరిస్తాను, అలాగే పేమెంట్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఏంటంటే మన వీడియో ల్యాగ్ ఉండకూడదని చెప్పి నేను ఇన్స్టాల్ చేశాను అన్నమాట మొబైల్ యాప్, TSSPDCL యాప్. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యా కాబట్టి డైరెక్ట్గా నా పేరు చూపిస్తుంది, నా మొబైల్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి జూలై నెల, సో ఇక్కడ మనకి జూలై నెలకు సంబంధించిన బిల్లు ఆల్రెడీ జనరేట్ అయింది కాబట్టి 102 యూనిట్స్ అని కనిపిస్తుంది. అలాగే 102 యూనిట్స్ గాను 343 రూపాయలు మనం కట్టాలి అని చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మన యాడ్ యూజర్స్ అంటే వేరే వాళ్ళని యూజ్ చేయొచ్చు, లేదంటే మనకే ఇంకొక మీటర్ ఉంటే కనుక దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ ఇంకా వీటిలో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మీకు కిందకు వస్తే కనుక కస్టమర్ గ్రీవియన్స్ అని ఇచ్చారన్నమాట. సో ఇక్కడ కస్టమర్ గ్రీవియన్స్ అంటే ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, లేదంటే ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా వేరే వాటికి సంబంధించిన కనెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదంటే ఇప్పుడు సోలార్ రూఫింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఓకే, ఇలాంటివి అవన్నీ కావాలి అంటే కనుక ఈ కస్టమర్ సపోర్ట్స్లోకి వెళ్ళి మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం.
సో ఇక్కడ పేమెంట్ చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే నాకు ఆల్రెడీ బిల్ జనరేట్ అయింది కాబట్టి పే బిల్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పే బిల్ అని క్లిక్ చేస్తే మా బిల్ వచ్చేసి మా ఓనర్ పేరు మీద ఉంటుందని చెప్పే కదండి, ఆ ఓనర్ పేరు మీద వచ్చిందన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి టోటల్ అమౌంట్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆప్షనల్ అన్నమాట, ఇది అవసరం లేదు. మెయిల్ ఐడి ప్రొసీడ్ టు పే కొట్టారనుకోండి. ఓకే, సో ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే కొడితే ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా, పే విత్ టీ వ్యాలెట్ అంటే తెలంగాణ వ్యాలెట్ ద్వారా పే చేయొచ్చు, లేదంటే బిల్ డెస్క్ ద్వారా పే చేయొచ్చు, లేదంటే పేటిఎం ద్వారా పే చేయొచ్చు. సో మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్ డెస్క్ అనేది చాలా పాపులర్ కాబట్టి బిల్ డెస్కే నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి మీరు కట్టే బిల్ మీద ₹2.35 ట్రాన్సాక్షన్ ఛార్జ్ తీసుకుంటాడంట. రూపే డెబిట్ కార్డ్ అయితేనేమో మీకు ఫ్రీ అనమాట. అలాగే నెట్ బ్యాంకింగ్ అయితేనేమో నేను చెప్పినట్టు ₹2.35. అలాగే క్రెడిట్ కార్డు అయితే కనుక మీకు 80 పైసలు తీసుకుంటాడు. డెబిట్ కార్డ్ మాస్టర్ కార్డ్ అయితేనేమో 90 పైసలు తీసుకుంటాడు. సో ఇక్కడ ఓకే క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ చూడండి పేమెంట్ అమౌంట్ కదా, ప్రొసీడ్ టు పే అన్నప్పుడు మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూపించినప్పుడు మీరు వ్యాలెట్స్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ పే ఉంది, యూపీఐ ఉంది, వ్యాలెట్స్ ఉంది కదా. ఇక్కడ వ్యాలెట్స్ చూశారు అనుకోండి. ఓకే, ఇక్కడ వ్యాలెట్ వచ్చేసి మీకు ఎయిర్టెల్ మనీ ఉంది, జియో మనీ ఉంది, అలాగే ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళది పాకెట్ మనీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా వీటిని యూజ్ చేసుకుని కట్టచ్చు అనమాట. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓకే, సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం పేమెంట్ అనేది మనకి డిలే కాకుండా చేసుకోవచ్చు, ఒక అడ్వాంటేజ్. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉన్నది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్స్ అనేవి రావు. సో మనకి ఇదివరకు ఫోన్పే, పేటిఎం లేకపోతే ఇప్పుడు అమెజాన్ పే వ్యాలెట్ నుంచి మనం పే చేసామనుకోండి మనకి క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి కదండి. సో ఇప్పుడు ఆ క్యాష్ బ్యాక్స్ అనేవి ఇందులో ఆప్షన్స్ అసలు లేవన్నమాట. అలాగే మీకు గిఫ్ట్ కార్డ్స్ ఎంటర్ చేసుకోవడానికి లేదంటే వోచర్స్ రెడీమ్ చేసుకోవడానికి అవి ఏవి కూడా ఆప్షన్స్ ఇందులో లేవు. ఇన్ ఫ్యూచర్ వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా వాయిస్ ఎలా ఉంది అంటే నేను మీకు ఎలా చెప్పాను, మంచిగా అర్థమైందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.